జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి కాపులంటే ఎంత ద్వేషమో, కాపులంటే ఎంత అసహ్యమో ఈ ఒక్క వార్త చూస్తే అర్థమవుతుంది. కాపుల మీద కపట ప్రేమ అంటే ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సీపీనే చూపించవచ్చు. అది ఒక్కసారి మీకు చూపిస్తాను, వినండి. ఈ వార్త 3 రోజులు అవుతుంది. ఇదిగోండి, 3 రోజులు అవుతుంది. మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్యం పరిస్థితి విషమం, వెంటిలేటర్పై చికిత్స. ఇది గత 3 రోజుల క్రితం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియదా అంటే, వైఎస్ఆర్సీపీ నాయకుడే కదా ఆయన. ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఎవరైతే కాపు నాయకులు ఈ మీటింగ్ పెట్టుకున్నారు చూసారా, ఇది కూడా 3 రోజులే అవుతుంది. పక్కనే అంటే కాకినాడ సమీపంలో రామచంద్రాపురంలో పెట్టుకున్నటువంటి ఈ మీటింగ్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి ఇంటికి మాత్రం వెళ్ళలేకపోయారు. కాపు ఉద్యమ నేతగా కాపుల్ని ఎప్పటి నుంచో వెనక భుజాన వేసుకుని మోస్తున్నారు అని చెప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటికి మాత్రం వెళ్ళలేకపోయారు. కానీ ఇక్కడ వీళ్ళ మాత్రం చాలా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాపుల్ని ఏదో వాళ్ళే ఉద్ధరించేయటానికే దిగొచ్చేశారు అనేటువంటి రీతిలో ఆ మీటింగ్ సాగింది. కాపుల్ని ఏ రకంగానూ ఎదగనివ్వకుండా ఉండేందుకే అక్కడ కుట్ర చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఇది పక్కన పెడితే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఏం పాపం చేశారండి? ఆయన ఎందుకు అలా గాలి కుదిలేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఆయన ఉద్యమాలు చేయలే. ఆయనకి ఆ టైంలో ఉద్యమాలు గుర్తు రాలా. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, లేదంటే అటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు, లేదంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు, లేదంటే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు, కాపులకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చి వాళ్ళ మీద విరుచుకు పడిపోయి వాళ్ళని ద్వేషించి ఇష్టానుసారం అన్ని మాటలు అనేసి ఆయన ఎక్కడా కూడా ఉద్యమాలు చేయకుండా చక్కగా సైలెంట్గా ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. అంటే ఎంత ప్రేమో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా కాపులకు సంబంధించినటువంటి నాయకులు వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఆయన ఆపాలో అన్ని రకాల ఆపేటువంటి ప్రయత్నాలు చేశారో లేదు ప్రత్యేకించి చూడండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి కాకుండా పోయాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి రేపొద్దున సీఎం ఆ తర్వాత అంతకు మించే స్థాయి వెళ్తారనేటువంటి ఒక ఆలోచనలో అందరూ ఉంటే, ఆయన్ని ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆయన గెలిస్తే గనక నా పేరే మార్చుకుంటానని చెప్పి ఆయన కులాన్ని, ఆయన్ని నమ్ముకున్నటువంటి వర్గాన్ని అందరినీ కూడా, ఆయన సామాజిక వర్గాన్ని కూడా గాలికి వదిలేసి వెళ్ళిపోయి రెడ్డి అనేటువంటి పేరు మార్చుకున్నందుక చెప్పండి, ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆయన వదిలేశారు? కనీసం పరామర్శించినటువంటి పాపాన్ని ఆయన పోలేదా? ఎందుకంటే ముసలాడైపోయాడు. ఆయన మాట ఎవరు వినట్లేదు. ఏం ఇంపాక్ట్ చూపించలేదు ఆయన. పిఠాపురంలో ఆయన అంతలా కష్టపడినా వీధి వీధికి తిరిగి ప్రతి కాపు కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అమ్మా, వంగాగీత గారికి ఓటేయండి అన్నా అని చెప్పినా కూడా ఎవరు వినలేదు. కాబట్టి ఆయన గాలికి వదిలేశారు. అవసరానికి మించి అవసరాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుని వదిలేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోండి. అది రేపొద్దున అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా రేపొద్దున డెఫినెట్గా ఇదే పరిస్థితి పడుతుంది. కొంతమంది కుక్కలని చెప్పుకుంటున్నారు, కొంతమంది మాకు మించినటువంటి పాలేరు లేరు అని చెప్పి చాలా బ్రాండ్స్ వాళ్ళే ఇచ్చేసుకుంటున్నారు. మేమే పాలేరుతనానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. మేము కుక్కలతో పోటీ పడతాం విశ్వాసంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నటువంటి కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపొద్దున్న మీరు కుక్కలు కానీ, మీరు పాలేరులు కానీ ఉండాల్సిందే తప్ప ఎదుగు బదుగు లేకుండా, మీరు అంటూ అవసరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా తీసి విసిరి అవతల పాడేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూసుకోండి. రేపొద్దున్న మీ పరిస్థితి కూడా ఇంతే. మిమ్మల్ని కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి తోసి అవతల పడేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాపులు ఆయనకి ఓటు బ్యాంకే, దళితులు ఆయనకి ఓటు బ్యాంకే, వేరే వేరే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు ఏ వర్గమైనా సరే ఆఖరికి సొంత తల్లి చెల్లె బయటికి గింటేసినటువంటి వ్యక్తిని మిగతా వాళ్ళని ఎందుకు చూస్తాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ముద్రగడ గారి పరిస్థితి చూసారా? పేరు కూడా మార్చేసుకున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా. అలాంటి పరిస్థితి వచ్చింది. నేనంటున్నటువంటి మాట కాదు, వాళ్ళ కూతురు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చూడండి ఒకసారి. వైసీపీ, ఇదిగోండి క్రాంతి గారు,
వైసీపీ పార్టీలో రౌడీలకు గంజాయి బ్యాచ్లకు ఇచ్చినటువంటి విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ అయినా చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంత వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారు. పని అయిపోయినంత తర్వాత మాత్రం ఒక్కడు కూడా మీకు మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని, అన్ని అర్పించినటువంటి మా నాన్నగారు లాంటి వ్యక్తుల్ని కూడా మీరు ఇచ్చేటువంటి విలువ ఇదేనా? ఇక వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ట్వీట్ చేసింది. చూడండి, సొంత కూతురు కూడా ఏ పార్టీలోనే ఉండొచ్చు, వాళ్ళ తండ్రి గురించి ఎంత బాధపడుతుందో చూడండి. ఆయనకి వెళ్ళి బిరుదులు ఇచ్చారు. ఈయనకి అర్థమైందా? ఆయన వెళ్ళి రెచ్చగొట్టి చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాటలు అనిపించి మరీ చులకన చేసి పలచన చేసినటువంటి పరిస్థితికి పెద్ద మనిషి కూడా వెళ్ళారు. పాపం ఇప్పుడు ఆయన చూసారా, వెంటిలేటర్ మీద ఉన్నా కూడా ఆయన పట్టించుకునేటువంటి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా మనసు రాలేదా? ఆ కాస్త దూరంలోనే ఉన్నారు మొన్నటి వరకు ఆయన హాస్పిటల్లో, ఇంటి దగ్గర, అయినా కూడా వెళ్ళలేకపోయారు. సరే, అక్కడ కాకపోతే హైదరాబాద్లో ఉంటారు, లేదా విజయవాడలో ఉంటారు, లేదా వైజాగ్లో ఉంటారు. కనీసం వెళ్ళటానికి కూడా మనసు ఒప్పలేదా? ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదా? అంటే మర్డర్లు, మానవంగాలు చేసినటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయటం మాత్రం ఓకే, మరి ఆయన ఏం చేశారండి? ఎందుకని ఆయన వదిలేశారు? అలాంటి వ్యక్తుల కోసం వెళ్ళిపోయి పరామర్శ ఇవ్వడానికి మాత్రం బెంగళూరు ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వచ్చేస్తారు. ఇలా మీకోసం పేరు మార్చుకున్నటువంటి నాయకుడిని మాత్రం మీరు పట్టించుకోరా? ఇంత దారుణం అండి. ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తుల కాపులకి ఏదో ఉద్ధరిస్తారనేటువంటిది ప్రజలు నమ్ముతారా అసలు? ఆలోచించుకోండి. అంటే ముఖ్యంగా ఇది కాపు ప్రజానికాని కాదు, అలా ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రీసెంట్ గా కాపు నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి మీరు కూడా రేపొద్దున ఇదే పొజిషన్ లో ఉంటారు, రాసిపెట్టు.